ప్రేక్షకులు గుర్తించే లోపల దీంట్లో మా మహేష్ బాబు గారి ఫ్యాన్సే దీన్ని చంపేశారు. అప్పుడు రిలీజ్ అయినప్పుడు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్, ఈ సినిమా బెజవాడలో మిడ్ నైట్ షో ఇవ్వాలని అంటే నేనైతే అబ్జెక్షన్ పెడితే ఇంకా మా కృష్ణ గారి కాంపౌండ్, మహేష్ బాబు గారి కాంపౌండ్ లేదు ఫ్యాన్స్ కొరకు అంటే అంత హైప్ వచ్చింది ఆ ట్రైలర్లు అవి చూసిన తర్వాత. నా ఫీలింగ్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా. రెండోది ఫస్ట్ టైం మహేష్ బాబు రెగ్యులర్గా సరదాగా ఉంటాడు. సరదాగా ఉండేటప్పుడు మీరు సెట్లు ఆయన సరదా మనుషులు సరదా వాళ్ళు ఉంటే ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ బాడీ లాంగ్వేజ్ మీద తీసిన సినిమా ఇది. అది వాళ్ళకి అంత ఇమ్మీడియట్గా డైజెస్ట్ అవ్వదు. మహేష్ బాబు కామెడీ చేయటం ఏంటనేది డైజెస్ట్ అవ్వదు. కానీ నేను గుర్తించాను ఈ సినిమా తర్వాత టోటల్గా ప్రతి మహేష్ బాబు సినిమాలో ఈ బాడీ లాంగ్వేజే ఇదే అవ్వద్దని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు ఈ 14 సంవత్సరాలు ఆ బాడీ లాంగ్వేజే కాపాడింది. ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే పూనాలో క్లైమాక్స్ చేస్తున్నాం కొండల మీద, పెద్ద కటౌట్స్ ఈ పెట్టి ఫ్లాగ్స్ పెట్టి దాంట్లో క్లైమాక్స్ అంతా చాలా ఆడావడం ఉంటుంది. ప్రకాష్ రాజు ఉన్నాడు, నేనున్నాను, త్రికరణ్ గారు. అప్పటికి దూకుడు సినిమా స్క్రిప్ట్ని ఫైనలైజ్ చేయాల. అంటే మహేష్ బాబు గారికి ఏముందంటే వీళ్ళు ఏందో కామెడీగా చేస్తున్నారు దీన్ని, ఆడొచ్చేమో కామెడీ కథ చెప్పి వెళ్ళారు ఇది అని అంటే కథ ఓకే చేయమని చెప్పి ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది బాబు మీకు దూకుడు. ఎందుకు అనేదానికి ఏం చెప్పానంటే మీకు అనుకుంటున్నారేమో కలేజా అనేది ఎంటర్టైన్మెంట్లో ఒక ట్రెండ్ స్టార్ట్ అవుద్ది మీకు. సీను వైట్లేమో డీ లాంటి సినిమానే తెస్తాడు. డెఫినెట్గా దీన్ని రిఫ్లెక్షన్ అక్కడ అయ్యి గ్యారంటీగా ఇది. నాకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా హీరో గారు చాలా కరెక్ట్ ఆ తర్వాత ఒప్పుకున్నాడు ఆయన. అంటే కొంచెం రియలైజ్ అయ్యాడు.